డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, గోచారంలో చూసుకుంటే రాహు నక్షత్రంలోకి రాబోతున్నాడు. దానివల్ల కొన్ని పరిణామాలు ఉండబోతున్నాయి. స్వనక్షత్రంలోకి వస్తే అది మరి పాజిటివ్ గా చూడొచ్చా, నెగటివ్ ఇంపాక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇవన్నీ ఒక్కసారి, అంటే రాహు శతభిషంలోకి రాబోతున్నాడు కాబట్టి ఎప్పుడు వస్తున్నాడు, ఎన్నాళ్ళు ఉంటాడు, ఏమేమి రిజల్ట్స్ ఇస్తాడు? ఇక్కడ రెండు రకాల రిజల్ట్ ఉంటుందండి. ఒకటి కంప్లీట్ పాజిటివ్ రిజల్ట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని రెవల్యూషన్స్ కొన్ని జరుగుతాయి దీనివల్ల, కొంత నెగిటివ్ కూడా ఉంటుంది. ఏమిటా రెవల్యూషన్? ఫస్ట్ మనం రెవల్యూషన్ నుంచి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి రీసెంట్గా జరుగుతున్నటువంటిది ఈ ఐబొమ్మ కేసే ఉంది. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తేనేమో మాకు దేవుడు అన్నట్టుగా కొలుస్తున్నారు. ఈ సినీ వర్గాల పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మాకు వేల కోట్లు, లక్షల కోట్లు నష్టం వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ఏమిటి, ఒక్కోసారి ఆలోచిస్తే నిజమే కదా, సామాన్య మానవుడు సినిమాకి వెళ్ళేటువంటి రోజులు చాలా తగ్గిపోయాయి, వెళ్ళి ఖర్చు పెట్టాలంటే అని ఇక్కడ నుంచి ఆలోచిస్తే కరెక్టే కదా, వీళ్ళకి దేవుళ్ళలాగే కనిపిస్తాడు ఐబొమ్మ రవి అనిపిస్తుంది. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కరెక్టే కదా, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అదేదో టక్కని పైరసీ అయిపోవడం వల్ల ఫ్రీగా చూసినప్పుడు మరి వీళ్ళకి బాధ కలుగుతుంది కదా అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడొస్తుంది ప్రాబ్లం అని మనం బాగా దాన్ని శోధించి అర్థం చేసుకుంటే, ఒకప్పుడు మీరు గమనించండి, ఒక 20 years బ్యాక్ వరకు కూడా ఆల్మోస్ట్ మనకి నేల టికెట్ అనేది ఒకటి ఉండేది. పాపం డబ్బులు లేని వ్యక్తి ఆ ₹2 టికెట్కి ₹5 టికెట్కి వెళ్ళిపోయేవాడు. అంటే ఆ వ్యక్తి కూడా ఎంజాయ్ చేసేవాడు మూవీని. హై క్లాస్ ఒక ₹20-30 ఉండేది, అది వెళ్ళాలని డబ్బులు ఉన్నవాడు దానికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, మీరు ఎనీ మల్టీప్లెక్స్కి వెళ్ళండి, తేడా లేదు. ఎవరైనా 200-300 పెట్టి టికెట్ కొనాల్సిందే. ఇంకా ఫస్ట్ డే అయితే ₹1000 పెట్టి టికెట్ కొనాల్సిందే. కానీ మీకు ఆ వెసులుబాటు ఇవ్వట్లే. దానివల్ల సామాన్య మానవుడు ఎలా కొనుక్కోవాలి అనే పాయింట్ ఇక్కడ మిస్ అయిపోయింది ఒకటి. రెండవది, మనకి ఏదైనా రిలీఫ్ ఇస్తుంది అంటే సంగీతం, మూవీ రిలీఫ్ ఇస్తుంది అండి మన టెన్షన్స్కి. అంటే ఒకప్పుడు లాగా తిండి బట్ట వీటికి మనకి లోటు లేదు, కానీ ఇప్పుడంతా ఈఎంఐ అనే టెన్షన్ ఉంది మనిషికి. దాని నుంచి కొద్దో గొప్ప రిలీఫ్ ఇచ్చేది మూవీస్, కామెడీ సీన్స్ ఇట్లాంటివే. అప్పుడేంటి, ఒక కొత్త మూవీ చూస్తే ఒక రిలీఫ్. ఇప్పుడు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాడు, ప్రతి నెల నేను కట్టాల్సిన, మళ్ళీ ఇప్పుడు నేను ₹1000 ఎక్కడ పెట్టాలి సినిమాకి వెళ్ళాలంటే? కరెక్టే సార్, నీ కష్టాలు ఉన్నాయని చెప్పి ఎవడో కష్టాన్ని నువ్వు దోచుకోకూడదు. ఎగ్జాక్ట్లీ 100% మీరు అన్నది అందులో ఎటువంటి, ఎందుకంటే లీగల్గా తప్పది, నేను దాన్ని ఏకీభవిస్తున్నా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానని మీకు, ఎప్పుడైతే సామాన్య మానవుడికి అందనంత రేటుకి వెళ్ళిపోతుందో, దీన్ని ఫస్ట్ సామాన్య మానవుడు ఇది తప్పు అని భావించే దీంట్లో లేదు, ఇంకొదిలేస్తాడా? ఎందుకంటే ఇది 2019లో స్టార్ట్ అయింది. ఐబొమ్మ అనేది 2019లో స్టార్ట్ అయింది. 2019కి ముందు ఈ ప్రాబ్లం లేదు. వెన్ 2019 ఎంటర్డ్ ఐబొమ్మ, దాని తర్వాత రకరకాల వచ్చే మూవీ రూల్స్ అని వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి సైట్స్. నేను చూడటం అయితే 1-2 సైట్స్ నా నోటీస్కి వచ్చింది. దాని తర్వాత ఇంకేమున్నాయో అనేది తెలియదు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇతన్ని లోపల పెడుతున్నారు, కానీ ఇక్కడతో ఆగదు, ఇంకా పెరుగుతుంది. ఇది నా ప్రొడిక్షన్, గుర్తుపెట్టుకోండి, ఇంకా ఇలాంటివి పెరుగుతాయి. మరి అలా ఇలాంటివి పెరిగితే ఏమవుతుంది అంటే, ఆఖరికి సినిమా ఫీల్డ్ ఎందుకంటే నువ్వు ఒక ఐబొమ్మను లోపల వేస్తే 100 ఐబొమ్మలు వస్తారేమో, కానీ ఒక ప్రొడ్యూసర్ నాశనం అయిపోతే 100 ప్రొడ్యూసర్లు ఎక్కడి నుంచి వస్తారు? రారు. 100 ప్రొడ్యూసర్ల పైన ఒక ప్రొడ్యూసర్ రాలేడు. ఇక్కడ ఒకడు పోతే 100 మంది వస్తారేమో. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాహు నక్షత్రంలోకి రావడం వల్ల జరిగే విషయం చెప్పడం కోసం తీసుకొచ్చారు. మనకి సినిమా 2 విభాగాలు విడిపోనుంది. ఎలాంటిది అంటే, మీరు ఈ మధ్య చూసే ఉంటారు, థియేటర్లో కూర్చుంటే మన చుట్టూ అది వచ్చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. మన చుట్టూ అంటే ఆ వాతావరణంలోకి మనం వెళ్ళిపోతాం. అది మీకు స్క్రీన్ మీద రాదు. స్క్రీన్ మీద వచ్చేది డైరెక్ట్గా రిలీజ్ రోజు అఫీషియల్గా రిలీజ్ అయిపోతుంది. ఇంక ఈ ఐబొమ్మలు ఇవన్నీ కాకుండా ఇన్ ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి. బికాస్ ఆఫ్ రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు, గురువు మిథున రాశుల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇటువంటి రెవల్యూషన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఎవడో రిలీజ్ చేసేది ఏదో ఫ్రీగా వెళ్ళిపోవడం కాకుండా, వీళ్ళే ఏం చేస్తారంటే ఒక మంచి క్వాలిటీతో, బాబు ఇంతకి నీకు ఎక్స్పీరియన్స్ రావాలంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ హై లెవెల్లోకి వెళ్తుంది రాహు నక్షత్రం రావడం వల్ల.
ఎంత హై లెవెల్ అంటే మీరు ఇక్కడ వాడు కూర్చుంటే ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి అది. చూడాలి, హా. అక్కడే వస్తుంది మీకు ఫోన్ లో రాదు. ఫోన్ లో రాదు. ఇది రాబోయే 2-3 సంవత్సరాల్లో రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. బా. ఉమ్. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది రాహు వల్ల జరుగుతుంది. 100% రాహు వల్ల జరుగుతుంది. ఎందుకంటే రాహు కుంభరాశి, ఎంటర్టైన్మెంట్ హౌస్ కుంభరాశి అనేది. అందుకే చూడండి, ఎనీ కుంభరాశి పీపుల్ దే ఆల్వేస్ ఎంజాయ్. వాళ్ళకి పక్కవాడి మీద ఏడవడం ఇష్టం ఉండదు. వాడు బాధపడతాడేమో, కొండ కదా లోపల కదా, కానీ పక్కోడి గురించి ఎప్పుడు ఏడవడం. కుంభరాశి క్వాలిటీస్ వాళ్ళకు ఉన్న గొప్పతనం అది. Definitely. అలా రాహు తన ఓన్ హౌస్, ఓన్ స్టార్లో కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఇలాంటి రెవల్యూషన్స్ మూవీ రిలేటెడ్గా మనం చాలాసార్లు చూసాం గతంలో. అంటే ఒక కలర్లోకి మారినప్పుడు కానివ్వండి, కలర్లో ఇదే మారినప్పుడు జరిగింది. ఇయర్స్ చూడండి ఒకసారి. అట్లాగే సినిమాల్లో ఒక రెవల్యూషన్స్ వచ్చినప్పుడు, మీరు శివ సినిమా 35 years బ్యాక్, అవును సార్. శివ సినిమా అప్పుడే వచ్చింది, ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది చూడండి. ట్రెండ్ సెటర్ అసలు. ట్రెండ్ సెటర్ని క్రియేట్ చేసింది. అలా ఏంటంటే రాహు ఎప్పుడు మనకి కుంభరాశిలోకి ఎంటర్ అయినా సినిమా ఫీల్డ్లో తన ఓన్ హౌస్, ఓన్ స్టార్లోకి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన ఇది ఇస్తాడు. అదర్ దాన్ సినిమా ఏం చేస్తాడు సార్? అదర్ దాన్ సినిమా అంటే సామాన్యులకి ఎగ్జాక్ట్లీ. సామాన్యులకైతే ఇప్పుడు ఏఐ ఉంది చూసారా, ఏఐ వల్ల కొన్ని మనిషి నమ్మలేనటువంటి కొన్నిటిని తీసుకొస్తాడు ఏఐ వల్ల. ఎందుకంటే రాహు ఈజ్ ఏఐ ఆల్సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే ఇంకొకటి ఏంటంటే ఏఐ వల్ల రాహు నక్షత్రంలోకి వచ్చినందుకు ఇంకా కొన్ని కొత్త బిజినెస్లు లైఫ్ అంటే సొసైటీలోకి రాబోతున్నాయి. ఇది అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చేటువంటి రాహు యొక్క పాజిటివ్. ఇక రాసులు వైజ్గా తీసుకుందాం. మేషం వారికి లాభంలో ఉండే రాహు నక్షత్రం ఈజ్ గుడ్. ఎల్నాడ్స్ నడుస్తున్నప్పటికీ కొంత ఆన్లైన్ వల్ల కొన్ని బెనిఫిట్స్ పొందుతారు మేషం వాళ్ళు. అలానే ప్యాకెట్లు, బెట్టింగ్స్ ఇవి కాదు, క్రికెట్ బెట్టింగ్లు కావు అంటే ఒక క్లారిటీ ఇస్తుంది లీగల్గా. వృషభం వారికి జాబ్ రిలేటెడ్, ఆన్లైన్ జాబ్ రిలేటెడ్ సోర్సెస్ పెంచుతాడు. మిథునం వారికి లాంగ్ వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏదైనా కోర్సెస్ చేయడానికి, విదేశాలకు వెళ్ళి చదవడానికి ఇస్తాడు. కర్కాటకం వారికి పర్టికులర్ రీసెర్చెస్లో ఏదైనా కొత్త అంశం తెలిసేలా చేస్తాడు. సింహం వారికి ఏంటంటే విదేశాల్లో ఉండే పార్ట్నర్స్, ఎన్ఆర్ఐస్, లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవడానికి యోగ్యత ఇస్తాడు. కన్య వారికి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్లో వీళ్ళు ఏదైతే అప్లై చేస్తారో లోన్స్ కోసం, అది ఆ యోగాన్ని ఇస్తాడు. తులవారికి కనుక చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ రిలేటెడ్గా చేసేవి, క్రియేటివ్ రిలేటెడ్గా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారి కొత్త అవకాశాలు, కొంచెం సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇక వృశ్చికం వారు కనుక చూసుకుంటే విదేశాల్లో ఉంటే అక్కడ స్థిరపడడానికి యోగ్యతనిస్తాడు. ధనస్సు వారు ధైర్యం చేసి ఏదైతే చేస్తారో అది మరింత ఎక్కువ ధైర్యం చేసి ఆ ఎఫర్ట్కి ఫలితం వచ్చేలా చేస్తాడు. మకరం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ సినిమాల మూలంగా, ఆన్లైన్ మూలంగా పెంచుతాడు. కుంభం వాళ్ళకి కూడా ఇస్తాడు కాబట్టి ఇమాజినేషన్స్ ఎక్కువ ఇస్తుంటాడు. కొంచెం సాధన చేసేటువంటి వారికి, రీసెర్చ్ చేసేటువంటి వారికి మంచిది. ఇక మీనం వారికి విదేశీ యోగాన్ని ఇస్తాడు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే రాహు ఇట్లా ఒక మాయావి కాబట్టి ఆయన మాయలో పడకుండా మన జీవితం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అంటే ఏ ఆరాధన పనికొస్తుంది? దుర్గా. ఓం దుమ్ దుర్గాయ నమః. ఎందుకంటే రాహు మీరు అన్నట్టుగా అసలు మాయావికే మాయావి, మెగా మాయావి. టిపికల్ ప్లానెట్. కాబట్టి ఆ మాయలో మనం పడకుండా ఉండాలంటే దుర్గాదేవిని ఆరాధన చేసుకుంటే సరే. బ్యూటిఫుల్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.